హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ వినీత్. ఈరోజు మన నెల్లూరులోనే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ స్ట్రీట్ మీకు చూపించబోతున్నా. అదే మన సండే మార్కెట్. ఇక్కడ మనం కాలుకి వేసుకునే చెప్పులు కానించి చిన్న పిల్లకాయలు పెద్ద పిల్లకాయలు వేసుకునే బట్టల దాకా అన్నీ దొరికేస్తాయి. అదే మన నెల్లూరు సండే మార్కెట్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం సండే మార్కెట్ స్ట్రీట్లో ఉన్నాం అనమాట. చూడండి ఎంత బిజీగా ఉందో. బైకులు అలాగే నడిచి వెళ్ళేవాళ్ళు మొత్తం చాలామంది ఉన్నారన్నమాట. చాలా ఫుల్ రష్గా ఉందన్నమాట. అది కూడా ఈరోజు సండే కానీ కాదు, మండే రోజే ఇంత ఫుల్గా ఉన్నారంటే సండే ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నా. నాకు కూడా తెలియదు, ఎప్పుడు రావాలి నేను కానీ సండే. ఒకసారి ఇంకా లోపలికి ముందుకు వెళ్ళి ఇంకా తెలుసుకున్నారా అని చెప్తాను. ఫాలో అవుతా వచ్చేయండి. మనం నచ్చిన దగ్గర ఆగదాం, నచ్చిన వాళ్ళని అడగదాం. ఏందా క్వశ్చన్లు ఏం అడుగుతానా నాకు కానీ తెలియదు. ఆడ పోయి స్పాట్లు అడిగేయడమే. చాలా మంది మన నెల్లూరులో ఇంత రష్గా ఉంది. ఇక్కడ మొత్తం స్ట్రీట్ మొత్తం బిజీగా ఉంది. ఆ చివరి నుంచి చివరి దగ్గర వచ్చేసాం అనమాట మనం మొత్తం. ఇప్పుడు మనం చివరి అయితే ఇంకేమీ లేదు, ఎండ్ ఆఫ్ ఇదే ఉన్నాయి. అటు సైడ్ కొన్ని స్కూల్ బ్యాగ్స్ కానీ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మనం బ్యాగ్కి వెళ్ళి ఈసారి కస్టమర్తో మాట్లాడతాం. రండి ఆటోలు బైకులు చాలా బండిలు చాలా ఉన్నాయి. ఎవరన్నా కొంటా ఉంటే ఫ్యామిలీ తింటాడు. మనం మా కెమెరా బాగానే ఖర్చు చేస్తాను అనుకుంటున్నా. ఇక్కడ ఎవరో ఫ్యామిలీ కొంటా ఉన్నారు. నమస్తే. ఇక్కడ ఏం కొంటా ఉన్నారు? బ్యాగులు కొంటున్నారా? బ్యాగులు స్కూల్ బ్యాగులా పిల్లకాయలకి? స్కూల్ బ్యాగ్. ఓకే. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? రేట్ ఇంకా చెప్పలేదా? రేటు కుదరలేదా ఇంకా? ఇప్పుడు మొత్తం ఫిక్స్డ్ రేట్లు అంటా ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన రేట్ అన్నా? అయ్యే ఇంకా చెప్పాలి. మేము చూసుకుంటున్నాం. ఇప్పుడే వచ్చారు. ఏ క్లాస్ చదువుతున్నావు చిన్న? నువ్వేనా? నువ్వు అమ్ముతున్నావు కొంటున్నావా? అమ్ముతున్నావు. ఓకే. మీ పిల్లోడికి ఏ క్లాస్ నువ్వు? ఏ బ్యాగ్ కావాలి నీకు? పెద్ద బ్యాగ్ కావాలా, చిన్న బ్యాగ్ కావాలా? కాలేజ్ బ్యాగ్ కావాలా? 6th క్లాస్ చదువుతున్నాడు. ఏం పేరు నీ పేరు? విష్ణు. నీకు 6th క్లాస్ చదివాడు కాలేజ్ బ్యాగ్ కావాలా? కాలేజ్ బ్యాగ్ అయితే బాగా ఇష్టమా? 6th క్లాసా? ఏ ఊరు మీద? ఇందుకూరుపేట. ఏ స్కూలు? అటు కెమెరా చూపి. ఓకే. ఇప్పుడు స్కూల్ బ్యాగ్ కొంటా ఉన్నావు. నీకు ఏ కలర్ బాగా ఇష్టం? బ్లాక్ కలర్. బ్యాగ్ బ్లాక్ కలర్ కావాలా? ఎక్కువ జిప్పులు ఉండేది కావాలా, తక్కువ జిప్పులు ఉండేది కావాలా? ఎక్కువ జిప్పులు ఉండేది కావాలా? ఏమి బుక్స్ వేసుకోవాలా, పెన్నులు అలాగే అన్నీ వేసుకోవచ్చునా? ఓకే. స్కూల్కి బాగా వెళ్తావు నువ్వు, బాగా చదువుతావు అయితే. ఓకే. మీ నాన్నలను కష్టపడకుండా ఏదో బ్యాగ్ మీ నాన్నలు నచ్చింది తీసుకో. ఓకేనా? స్కూల్ బ్యాగ్ అది తీసుకో. అమ్మ చెప్తుందిగా. నచ్చలా? నిజం చెప్పు. నచ్చింది తీసుకోలేకపోతే? నచ్చింది నచ్చలేదా? నచ్చిందా? అది సరేలే. మనవాడికి 2 బ్యాగుల్లో ఏది నచ్చింది మీరు కామెంట్ చేయండి. మనవాడు ఏదో ఒకటి తీసుకొని వెళ్తాడు. సరే అయితే బాయ్ చెప్పు. మా వాళ్ళకి బాయ్ చెప్పు. అది ఇప్పుడు మరి కొంతమందితో ఇంటాట్ అవుదాం పోతా ఉన్నాం. అవునండి. ఎవరొకరు ఇక్కడ బ్యాగ్ కొనే పిల్లనైతే మాట్లాడాము. ఇక్కడ ఎవరో ఇంకో ఫ్యామిలీ కానీ ఉంది, మాట్లాడదాం. షూస్ కావాలి కొంటున్నారు ఇక్కడ. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. ఏం పేరు మీ పేరు? జాన్. ఓకే. ఏం కొంటా ఉన్నారు ఇక్కడ? స్కూల్ పిల్లలకి షూస్ కొంటా ఉన్నారు. ఎట్లా ఉంది? మన రేట్లు రీజనబుల్ గానే ఉన్నాయా, హై ఉన్నాయా? నీరసం వస్తుందా? ఎందుకు వస్తుంది? రేట్లు చూసి మన వాళ్ళకి నీరసం వస్తుందంట. మరి తప్పదు, స్కూల్స్ ఓపెన్ అయ్యాయంటే మన పిల్లకాయలకి అన్నీ కావాలి. బ్యాగులు, బుక్స్, షూస్ మొత్తం. మన నెల్లూరు సండే మార్కెట్ ఒక రీజనబుల్ ప్రైస్ ఉంటుంది బయట షోరూమ్స్తో పోలిస్తే. మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు మీకు ఇన్ని షాపులు ఉన్నాయి కదా, ఈ షాప్కి ఎందుకు రావాలనిపించింది? మామూలుగా తీసుకుంటాం. ఇప్పుడు ఇన్ని షాపులు మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా? ఇన్ని షాపులు ఎక్కడ పోవాలి ఏంటంటే? కన్ఫ్యూజ్ అవుతామా? మీరేమో లేడీస్ అవ్వరు కదా. ఒకసారి అక్కడ మాట్లాడదాం. రామా మా కెమెరామెన్. అక్కడ నమస్తే అక్క. మాట్లాడు. ఏం కదలే, మాట్లాడవా? అక్కడైతే కొంచెం సిగ్గుపడుతుందన్నమాట. ఇంకొకరితో మాట్లాడదాం. ఇట్లా పోతా ఉన్నాం. ఇదిగోండి ఇక్కడ ఇంకా జరుగుతూ ఉన్నాయి షాప్స్. దీనికి ఆపోజిట్లో కానీ కొన్ని షాప్స్ అయితే ఉంటాయన్నమాట. కానీ ఎక్కువగా మన సండే మార్కెట్లోనే ఎక్కువ కొంటూ ఉంటారు అన్నమాట. రీజనబుల్లో వస్తాయి. దట్టు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా బాగుంటాయి అన్నమాట. ఇంకెవరితో మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది అయితే ఫ్యామిలీ ఉన్నారన్నమాట. కొంచెం మాట్లాడదాం. ఇక్కడైతే చూస్తా ఉన్నాం మనం. ఇక్కడ బ్యాగ్స్ అయితే కొంటా ఉన్నారు మన అక్కోళ్ళు అయితే.
అన్న ఎంత బ్యాగు ఎంత నుంచి ఉన్నాయి రేట్లు? 700, 800, 500. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచా? 400 నుంచి. 400 నుంచి ఇక్కడ బ్యాగ్స్ అయితే అందుబాటులోనే 500, 400, 600, 700 ఇలా అయితే మనకు బ్యాగ్స్ అయితే ఇక్కడ మనం సేల్ చేస్తూ ఉన్నారు. ఎవరు స్కూల్ పిల్లలు బ్యాగులా ఎట్లా ఉన్నాయి? రేట్లు ఎలా ఉన్నాయి? ఎందాక ఎక్కువగానే ఉన్నాయా? మామూలుగా మీరు ఎవ్రీ ఇయర్ కొంటానే ఉంటారా? లాస్ట్ ఇయర్కి ఏమైనా తేడా ఏమైనా అనిపించిందా? అంటే ఎక్కువ ఉన్నాయా? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం బ్యాగ్స్ రేట్ ఎక్కువ ఉన్నాయని అక్క ఫీల్ అవుతుంది అనమాట. ఎంత ఉన్నాయి అక్క ప్రైస్? మీరు ఎంత బ్యాగ్ కొంటున్నారు మీరు? ఇది 700 చెప్తున్నారు, 500కి మంచి చెప్పండి. ఇదైతే 700 చెప్తున్నారంట ఈ బ్యాగ్ అయితే. మన అక్క అయితే 500 అడుగుతుంది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలాగే మన నెల్లూరు వాళ్ళు అంటే ఆ మాత్రం బేరం వాడాలి, లేకపోతే మన నెల్లూరు వాళ్ళు అనిపిరు అనమాట. ఓకే అక్క, మీరు అనుకున్న రేటుకి దొరకాలని కోరుకుంటున్నాను. ఓకే అయితే బాయ్. నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఏంది సండే మార్కెట్ కట్ అయింది అసలు? సండే మార్కెట్ అంటే పేదవాళ్ళంది ఉన్నోళ్ళ వరకు అందరూ కొనుక్కోవచ్చు అన్న. అన్ని రేటు చీప్గా దొరికేస్తుంది అన్న, ఒకే రేటే బాగుంటుంది క్లాత్. ఓకే, చిన్న పిల్లకాయల నుంచి పెద్ద పిల్లకాయల దాకా అన్ని దొరికేస్తాయి. పుట్టిన పిల్లకాయలందు ముసలోడి వరకు అందరి ఉన్నది. ఓకే, అసలు మా సండే మార్కెట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ? ఇక్కడ 40 సంవత్సరం బట్టి ఉన్నది. 40 years అంటే 1987. 40 years సండే మార్కెట్ ఉంది. అవును. అసలు ఎక్కడ కాన్సెప్ట్ ఏంది అసలు? సండే మార్కెట్ పేరు ఎలా వచ్చిందంటారు? అప్పుడులో మా పాతగా 40 సంవత్సరం ముందు అంటే సండే రోజు మాత్రం బయట పెట్టుకుని అమ్ముకుని ఉంటారు. తర్వాత అలా ఇంక్రీస్ అయ్యి షాప్ లాగా పెట్టేసి. ఎక్కడ నుంచి? మన ఆంధ్ర వాళ్ళైనా చెన్నై వాళ్ళ? మీరు ఏంటి? అప్పుడులో చెన్నై వాళ్ళే, ఇప్పుడు అన్ని తెలుగు వాళ్ళు అయిపోయారు. చెన్నై నుంచి వచ్చి మన నెల్లూరులో సండే మార్కెట్లో అమ్ముకొని ఇప్పుడు నెల్లూరులో వన్ ఆఫ్ ది బిజినెస్ స్ట్రీట్గా మారింది మన సండే మార్కెట్. మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారు? 10 గంటల పైన. 10 గంటలు అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు? 10 to 10. మార్నింగ్ 10 to 10. ఓకే, ఎంతవరకు సేల్ చేస్తారు రోజుకి యావరేజ్? యావరేజ్ అంటే ఒక 5,000 జరుగుతుంది. 5,000 రోజుకి. అంటే అన్ని షాపులు ఇలాగే ఉంటాయా? అన్ని షాపులు యావరేజ్గా రోజుకి 5,000 జరుగుతుందంట బిజినెస్. ఇవన్నొక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడిస్తా. ఇప్పుడు మరి కొంతమంది ఇంటరాక్ట్ కాదు, రండి. వెళ్తా ఉన్నా. ఇక్కడ బ్యాగులు కానీ అమ్ముతా ఉన్నారు. ఇందా నేను చెప్పినట్టు మీకు చెప్పులు అలాగే మన బట్టలే కాకుండా బ్యాగులు కానీ అమ్ముతా ఉన్నారు. బిజీగా ఉంది. ఇంకా మన కస్టమర్తో కానీ మాట్లాడితే మన సాక్షి టీవీలో ఎక్స్క్లూజివ్గా మన నెల్లూరు ఎవరు సినిమా గురించి మనమాట చాలా ఫుల్గా ఉన్నారు. ఒకటే ధర అంటే ఫిక్స్డ్ రేట్ మనం చెప్పినట్టు. అన్న నమస్తేనా. ఇక్కడ ఏందన్నా మన ఈ షాప్ ఎప్పటి నుంచి ఉంది? మన టిఫిన్ అంగడి 40 ఏళ్ళ నుంచి. అంగడి నుంచి బ్యాగుల అంగడికి మారాడు, షిఫ్ట్ అయ్యారు. ఎలా జరుగుతుంది వ్యాపారం? బాగానే జరుగుతుందా? బాగుందండి, బాగానే ఉంది. అంటే లాస్ట్లు ఏమీ లేవు, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మన స్కూల్ బ్యాగ్స్ అమ్ముతున్నారు. ఓన్లీ సమ్మర్ సీజన్లోనే స్కూల్ బ్యాగ్సా లేకపోతే రెగ్యులర్ కొంటా ఉంటారు? 65 days ఉన్నాయి. 365. ఇప్పుడు రెగ్యులర్గా కొంటా ఉంటారా స్కూల్ బ్యాగ్స్? రెగ్యులర్గా అంటే ప్రాబ్లం ఏమైనా కాల్స్ ఉంటే అవసరమైన వాళ్ళకి. ఓకే, కుట్లు చినిగిపోయిన వాళ్ళు. ఓకే ఓకే, నార్మల్గా ట్రాలీ బ్యాగ్స్, మిగతా రోజులు ఎగ్జిక్యూటివ్ బ్యాగులు, ఓకే, క్యాష్ బ్యాగులు, కలెక్షన్ బ్యాగులు అమ్ముతాం. నార్మల్గా అయితే మామూలుగా ఈ సమ్మర్ సమ్మర్ అయిపోయిన తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు మాత్రమే స్కూల్ బ్యాగ్స్ అయితే ఎక్కువ కొంటా ఉంటారు. కానీ అన్నైతే 365 days అయితే మన స్కూల్ బ్యాగ్స్ అయితే అమ్ముతూ ఉంటాడు. ఒకవేళ మీకు బ్యాగ్స్ కావాలన్నా ట్రాలీ బ్యాగ్స్ ఇంకా ట్రావెలింగ్ బ్యాగ్స్ రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ మీరు కొనుక్కోవాలంటే ఇదిగో షాప్ నెంబర్ 92 అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేయండి, మనం అనుకునే కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. చూసినట్టయితే మొత్తం ట్రాఫిక్ అయితే అయిపోయింది అన్నమాట. హెవీ క్రౌడ్ ఉన్నారన్నమాట. ఇక్కడికి కానీ మీరు వస్తే కార్లు ఆటోలు అనేది వేసుకురాపకండి, ఎక్కువ మీరు బైకులు అయితే ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు బైకులు కానీ లేకపోతే మీరు ఆటోలో వచ్చేసి శుద్ధంగా గాంధీ బొమ్మ దగ్గర దిగేసి ఇక్కడ నుంచి నడుచుకుంటా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోయి షాపింగ్ చేసేయండి. మీకు కావాల్సిన వస్తువు రీజనబుల్ రేట్లో తీసుకోండి. ఇది ఇవాళ ప్రోగ్రామ్. మీకు ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు మన సాక్షి టీవీలో మీరు చూడాలనుకుంటే మన సాక్షి టీవీని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.